ఈ రోజున ఇదే తెలంగాణ లోపట 28,000 పైచిలకు అమ్మాయిలు మిస్సింగ్ కేసులున్నాయి. ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు గూడా లేదు. మొన్న నేను ఆదిలాబాద్ పోయొచ్చిన. సరే. ఆదిలాబాద్‌లో ఒక కాలేజీ లోపట ఒక ముస్లిం లెక్చరరు హ్మ్. 18 మంది అమ్మాయిలను, ఇంటర్మీడియేట్ అమ్మాయిలను, ఫస్ట్ యెస్. ఇయర్ అమ్మాయిలను న్యూడ్ ఫోటోలు తీసేసి బ్లాక్‌మెయిల్ చేస్తూ, మతం మారాలని ఒత్తిడి తెస్తూ లవ్ జిహాద్‌కు పాల్పడితే ఆదిలాబాద్‌లో పోలీసుల దృష్టికొచ్చింది. బజరంగ్ దళ్ వీహెచ్‌పీ కార్యకర్తలు కంప్లెయింట్ జేసిర్రు. కంప్లెయింట్ జేస్తే ఎవరి మీద కేస్ బుక్ కావాలా? మన ముస్లిం వెళ్ళిపోయి లెక్చరర్ మీద. అవును. కానీ తిరిగి ఉల్టా వీళ్ళ మీద బుక్ తిరిగి, చేస్తున్నారు సార్. తిరిగి అవును. కంప్లెయింట్ చేసినటువంటి వాళ్ళు 100కు ఫోను చేసినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఆదిలాబాద్ బస్ స్టాండ్ కేంద్రంగా ఒక షాప్ ఆక్రమించినటువంటి అడ్డా పెట్టుకున్నటువంటి సెంటర్ లోపట లవ్ జిహాద్ కేంద్రంగా అది సెంటర్ మారిందని చెప్తే దాని మీద చర్యలు లేవు. దాని మీద కంప్లెయింట్ చేసినటువంటి హిందువుల పైన క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్‌లలోకి పిలిచి వార్నింగ్‌లియ్యడం. అవును. ఇవాళ ఈ చర్చ ద్వారా చెప్తున్నా రాష్ట్ర డీజీపీ గారు ఆదిలాబాద్‌లో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆదిలాబాద్ లోపట జె అనేక ప్రాంతాల లోపట గిరిజన మహిళలను